హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ధ్వని అనే లెసన్ ను నేర్చుకుందాం. అందులో ముఖ్యంగా మనం ఫోకస్ చేయవలసినటువంటి అంశాలు ఏంటో చూద్దాం. మెయిన్గా ధ్వని అనే లెసన్లో ధ్వని అంటే ఏంటి, అసలు ధ్వని జనకాలు అంటే ఏంటి అనేది నేర్చుకుంటాం. అంతేకాకుండా ధ్వని ప్రసారానికి యానకం అవసరం అనే అంశం నేర్చుకుంటాం. అంటే యానకం లేకుండా ధ్వని ప్రసారం జరగదు. తర్వాత శ్రవ్య అవధి అంటే ఏంటో నేర్చుకుంటాం. అందులో అతిధ్వనుల గురించి కూడా మనం నేర్చుకుంటాం. తర్వాత తరంగాల గురించి నేర్చుకుంటాం. తరంగాల లోపల తరంగ లక్షణాలు ఏంటి, తరంగాలు ఏ రకానికి చెందినవి, తరంగ రకాలేంటి, అంటే తరంగ రకాలలో అవి కాంతి తరంగాల లేక ధ్వని తరంగాల అని చెప్పి మనం నేర్చుకోవడం జరుగుతుంది. తర్వాత ధ్వని యొక్క ధర్మాలను గురించి మనం పూర్తిగా నేర్చుకుంటాం. తర్వాత ప్రతిధ్వనులు, ధ్వని వేగం. ధ్వని వేగం అనేది గాలిలో ఏ విధంగా ఉంటుంది, నీటిలో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఘన పదార్థాలలో ఏ విధంగా ఉంటుందో నేర్చుకుంటాం. చివరగా ధ్వని కాలుష్యం, సౌండ్ పొల్యూషన్ గురించి కూడా నేర్చుకుంటాం. ఇవన్నీ టాపిక్స్ అన్ని కలిపి మనము ధ్వని కింద నేర్చుకోవడం జరుగుతుంది. ఇందులో మొదటగా మనం ధ్వని గురించి నేర్చుకుందాం. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. ఇది కంపిస్తున్నటువంటి తరంగాల రూపంలో అన్ని దిశలకు వ్యాపించగలుగుతుంది లేదా ప్రయాణించగలుగుతుంది. ఈ తరంగాలు అనేటటువంటివి మన చెవిని చేరడానికి లేదా మన చెవిలో ఉన్నటువంటి కర్ణబేరిని చేరడానికి సెకండ్లో 1/10 కాలంలో మన కర్ణబేరిని తాకినట్లయితే మానవుడు ఆ ధ్వనిని వినగలుగుతాడు. దీని ద్వారా జ్ఞానాన్ని కూడా పొందగలుగుతాడు. నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, మీకు బోధిస్తున్నటువంటి ఈ లెసన్ కావచ్చు, మీరు వినగలుగుతున్నారని అంటే అది మీ కర్ణబేరికి ఈ ధ్వని అనేది తరంగాల రూపంలో వెళ్ళి మీ కర్ణబేరికి తాకడానికి ఎంత సమయం పడుతుందనంటే ఒక సెకండ్లో 1/10 కాలంలో మీ కర్ణబేరిని చేరినట్టయితే అప్పుడు మీరు నా మాటలు వినగలుగుతారు. కంపించగలుగు కణాలు ఉన్న పదార్థాలలో మాత్రమే ధ్వని జనించి ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రయాణించడం జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్లయితే ఇనుము, ఇత్తడి, రాగి వంటి వాటిలో ఎక్కువ ధ్వని అనేది ఉత్పన్నం కావడం జరుగుతుంది. కారణం ఏంటి అని అంటే వీటన్నిటిలో కూడా కంపించగలుగు కణాలు ఉండడం చేత వీటిలో సౌండ్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. అదేవిధంగా కంపించుటకు వీలు లేని కణాలు కలిగిన పదార్థాలలో ధ్వని ఏమాత్రము జనించదు మరియు ధ్వని అనేది ప్రయాణింపచాలదు. ఉదాహరణలు చూసినట్టయితే స్వచ్ఛమైన ప్లాస్టిక్ వస్తువులు, రబ్బరు, వరి పొట్టు, రంపపు పొట్టు, దూది బట్టలు, థర్మాకోల్ మొదలైనటువంటి వాటిలో ధ్వని జనించదు. కారణం ఏంటనంటే కంపించుటకు వీలు లేని కణాలున్న పదార్థాలు కాబట్టి వీటిలో ఎట్టి పరిస్థితిలో ధ్వని అనేది జనించదు. అయితే ఇప్పుడు మనం ఇందులో ఎగ్జాంపుల్గా ప్లాస్టిక్ వస్తువులు, రబ్బరు, వరి పొట్టు, రంప పొట్టు, దూది బట్టలు, థర్మాకోల్ వంటివి మనం చూసాం కదా. అయితే ఇందులో థర్మాకోల్ కానీ లేదా ఈ రంప పొట్టుతో తయారు చేసినటువంటి కొన్ని షీట్లతో ఏం చేస్తారనంటే సౌండ్ ప్రూఫ్ రూమ్స్లను తయారు చేయడం జరుగుతుంది. మరి ఈ సౌండ్ ప్రూఫ్ రూమ్లను ఎక్కడ వాడతారనంటే మనకు సాంగ్ రికార్డింగ్ చేసేటటువంటి గదుల లోపల రిసౌండ్ అనేది రాకుండా ఉండడం కోసం, అదేవిధంగా సినిమా థియేటర్లలో కూడా మనకు రీసౌండ్ రాకుండా సౌండ్ అబ్జర్వ్ చేయడానికి ఈ సౌండ్ ప్రూఫ్ రూమ్లను తయారు చేయడానికి వీటిని వాడడం జరుగుతుంది. ధ్వని తరంగాలు ప్రయాణించడానికి యానకం ఖచ్చితంగా అవసరం. ఒకవేళ ఎటువంటి యానకం లేనటువంటి శూన్య ప్రదేశంలో ధ్వని శూన్యంగా ఉంటుంది. అంటే శూన్య పదార్థంలో మాట్లాడినా కానీ లేదా ఒక పాట పాడినా కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే శూన్యం అంటే అక్కడ యానకం ఉండదు కాబట్టి ధ్వని అనేది జనించదు. ఎటువంటి యానకం లేని విశ్వాంతరాలలో లేదా చంద్రునిపై ధ్వని వేగం ఎల్లప్పుడూ శూన్యంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి చంద్రునిపైకి తుపాకీ తీసుకొని వెళ్ళి లేదా అణుబాంబును తీసుకొని వెళ్ళి అక్కడ తుపాకీతో కాల్చడం లేదా అణుబాంబును విస్ఫోటనం చెందించినప్పుడు వెలువడినటువంటి ఆ ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని తరంగాలను మనము వినలేము. చంద్రునిపై అనునాద ప్రయోగం లేదా సంగీత కచేరీ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసినా కానీ అక్కడ ధ్వని అనేది మనం వినడానికి వీలు కాదు. చంద్రునిపై వాతావరణం లేనప్పటికీ
మేఘములు ఉన్నాయని ఊహించుకున్నా అవి ఒకదానికి మరొకటి ఢీకొన్నప్పుడు మెరుపును మాత్రమే చూడగలుగుతాము, కానీ అక్కడ ఉరుముల లాంటి భారీ భారీ శబ్దాలను మనము వినలేము. అంతేకాకుండా చంద్రునిపై ఎటువంటి వాతావరణం లేకపోవడం వల్ల పగలు మరియు రాత్రి సమయాల్లో ఎప్పుడైనా నిశ్శబ్దంగానే ఉంటుంది. కాబట్టి చంద్రునికి మరొక పేరు ఏంటి అనంటే శాంతి సముద్రంగా పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ధ్వని ప్రయాణించడానికి యానకం ఎంత అవసరం అనేది ఇందులోపల మనం నేర్చుకోవడం జరుగుతుంది. అంటే శూన్యంలో ధ్వని వేగం ఎల్లప్పుడూ సున్నాగానే ఉంటుంది, అక్కడ ఎలాంటి ధ్వని అనేది ఉండదు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. శ్రవ్య అవధి. శ్రవ్య అవధి అంటే ఆరోగ్యవంతమైనటువంటి మానవుడు 20 హెర్ట్జుల నుండి 20,000 హెర్ట్జుల వరకు గల ధ్వని తరంగాలను మాత్రమే వినగలుగుతాడు. ఈ అవధి ఏదైతే ఉందో 20 హెర్ట్జుల నుంచి 20,000 హెర్ట్జులు అనే ఈ అవధి ఏదైతే ఉందో దానినే మనం శ్రవ్య అవధిగా పిలుస్తూ ఉంటాం. దీన్నే ఇంగ్లీష్లో హియరింగ్ రేంజ్ అని అంటాం. తర్వాత పరాశ్రవ్యములు. శ్రవ్య అవధి ముందున్నటువంటి అంటే 20 హెర్ట్జుల కంటే ముందున్నటువంటి తరంగాలనే మనం పరాశ్రవ్యాలని పిలుస్తూ ఉంటాం. వీటిని నేలపై ఉన్నటువంటి పాములు, సముద్రంలో ఉన్నటువంటి తిమింగలాలు వినగలుగుతాయి. పరాశ్రవ్యాలను ఉత్పత్తి చేయుటకు అత్యధిక శక్తిగల వస్తువులు అవసరం కాబట్టి ఈ తరంగాలు కొన్ని సందర్భాల యందు మాత్రమే ఉత్పత్తి అవుతాయి. సాధారణంగా భూమి కంపించినప్పుడు, లేదా అణుబాంబులను విస్ఫోటం చెందించినప్పుడు, లేదా భారీ వాహనాలు అత్యధికమైన లగేజ్ని మోసుకొని వెళ్తున్నప్పుడు ఈ తరంగాలు ఉద్భవించడం జరుగుతుంది. ఇందులో మనం మెయిన్గా పరాశ్రవ్యములు అంటే ఏం గుర్తుంచుకోవాలనంటే శ్రవ్య అవధి కంటే ముందు, అంటే శ్రవ్య అవధి మనం ఏమని చదువుకున్నాం అక్కడ 20 హెర్ట్జుల నుంచి 20,000 హెర్ట్జులను శ్రవ్య అవధులను అన్నాం కదా. ఈ పరాశ్రవ్యములు అంటే ఏందనంటే శ్రవ్య అవధి కంటే ముందు అంటే 20 హెర్ట్జుల కంటే ముందున్నటువంటి శ్రవ్యేతర తరంగాలనే మనం పరాశ్రవ్యాలు అంటామని చెప్పి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత అతిధ్వనుల గురించి నేర్చుకుందాం. ఈ అతిధ్వనులనే మనం ఇంగ్లీష్లో అల్ట్రాసౌండ్స్ అని అంటాం. ఈ అల్ట్రాసౌండ్స్ లేదా అతిధ్వనులు అంటే ఏంటి అని అంటే శ్రవ్య అవధిలో మనం ఏమని నేర్చుకున్నాం, 20 హెర్ట్జుల నుంచి 20,000 హెర్ట్జుల ఉన్నటువంటి ప్రాంతాన్ని శ్రవ్య అవధి అని అన్నాం కదా. ఇక్కడ అతిధ్వనులు అనేటటువంటివి 20,000 హెర్ట్జుల తర్వాత ఉన్నటువంటి శ్రవ్యేతర తరంగాలనే మనం ఏమని పిలుస్తున్నామని అంటే అతిధ్వనులు అని అంటున్నాం. వీటిని ప్రయోగశాల యందు ఫ్రీజో విద్యుత్ ఫలిత పద్ధతిన ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అతిధ్వనులు కుక్క 50,000 హెర్ట్జుల వరకు వినగలుగుతుంది. గబ్బిలం, తాబేలు మరియు డాల్ఫిన్లు 1,00,000 హెర్ట్జుల వరకు వినగలుగుతాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అతిధ్వనులు శ్రవ్య అవధి తర్వాత అంటే 20,000 హెర్ట్జుల తర్వాత ఉన్నటువంటి శ్రవ్యేతర తరంగాలనే అతిధ్వనులు అంటామని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అతిధ్వనుల యొక్క అనువర్తనాలు లేదా ఉపయోగాలను కనుక మనం చూసినట్లయితే పాలలో లేదా నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నశింప చేయడానికి ఈ అతిధ్వనులను వాడడం జరుగుతుంది. అంతేకాకుండా సముద్రాల లోతును కనుక్కోవడానికి ఉపయోగించు సోనార్ యందు అంటే సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంగింగ్ ఈ తరంగాలను వాడడం జరుగుతుంది. 0 డిగ్రీ సెంటీగ్రేడ్ల నీటి ఉపరితలం పైన ఈ తరంగాలను పంపినప్పుడు 100 డిగ్రీల వద్ద మరుగుతున్న స్థితిని కూడా పొందుతుంది. దోమలను పారదోలడానికి, చేపలను ఆకర్షించడానికి, అంతేకాకుండా సాల్డరింగ్ విధానం లోపల కూడా దీన్ని వాడతారు. విరిగిన దంతాలను తొలగించడానికి, కిడ్నీలలో ఏర్పడినటువంటి స్టోన్స్ ని రాళ్లను నలగొట్టడానికి, శరీర అంతర్భాగములలో స్కానింగ్ చేయడానికి, అల్ట్రా స్కానింగ్ చేయడం ద్వారా కూడా శరీర అంతర్భాగాల లోపల ఏం జరిగిందనే తెలుసుకోవచ్చు. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులను తగ్గించడానికి, లోహ పలుకలు, పైపులు, బాయిలర్ల యందు ఏర్పడిన రంధ్రాలను లేదా పగుళ్ల స్థానాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. అంతేకాకుండా సముద్రం లోపల చేపలు ఎక్కువగా లభించు ప్రాంతాలను గుర్తించడానికి కూడా ఈ తరంగాలను వాడడం జరుగుతుంది. ఇప్పుడు తరంగం అంటే ఏంటో నేర్చుకుందాం. శక్తిని ఒక బిందువు నుండి మరొక బిందువుకు మోసుకొని పోవు దానిని తరంగం అని అంటాం. ఈ తరంగం అనేది మీకు ఇక్కడ కనబడుతున్నట్టుగా దీన్ని సంపీడ్యత, విరళీకరణలతో సూచించడం జరుగుతుంది. అంతేకాకుండా తరంగ లక్షణాలను కూడా మనం నేర్చుకుంటాం. ఈ తరంగ లక్షణాలు 4 ఉన్నాయి. అవి ఏంటి అని అంటే 1 కంపన పరిమితి, 2
తరంగ దైర్ఘ్యము, 3 ఆవర్తన కాలము, 4 పౌనపున్యము. ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 4 రకాలు. 1 కంపన పరిమితి, 2 తరంగ దైర్ఘ్యము, 3 ఆవర్తన కాలము, 4 పౌనపున్యము. ఇందులో మొదటిదైనటువంటి కంపన పరిమితి గురించి మనం నేర్చుకుందాం. కంపిస్తున్నటువంటి కణము తన మధ్య బిందువు నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశంను కంపన పరిమితి అని అంటాం. అంటే కంపన పరిమితి నుంచి ఎంత ముందుకు ఎంత వెనుకకు వెళ్ళింది అని తెలుసుకునే దాన్నే మనం కంపన పరిమితి అని అంటాం. ఈ కంపన పరిమితి అనేది 3 అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1 గాలి సాంద్రతపై, 2 గాలి పీడనంపై, 3 స్థానభ్రంశంపై ఆధారపడి ఉంటుంది. దీని యొక్క ప్రమాణాలను కనుక మనం పరిశీలించినట్టయితే మిల్లీమీటర్లు, సెంటీమీటర్లు, మీటర్ల లాగా మనం వీటి ప్రమాణాలను చూడొచ్చు. రెండవది తరంగ దైర్ఘ్యము. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటనంటే ఏదైనా సరే మనం ఒక తరంగాన్ని గనక మనం గీసినట్టయితే అందులో 2 వరుస శృంగాలు లేదా వరుస ద్రోణుల మధ్య ఉన్నటువంటి దూరం ఏదైతే ఉంటుందో ఆ దూరాన్ని మనం తరంగ దైర్ఘ్యంగా పిలుస్తూ ఉంటాం. మరి దీని యొక్క ప్రమాణాలు ఆంగ్స్ట్రామ్. తర్వాత ఆవర్తన కాలము. ఆవర్తన కాలం అంటే ఏంటనంటే కంపిస్తున్నటువంటి కణము ఒక కంపనము పూర్తి చేయడానికి పట్టినటువంటి ఆ కాలం ఏదైతే ఉంటుందో దాన్ని ఆవర్తన కాలం అని అంటాం. అంటే ఒక కణము కంపనాన్ని పూర్తి చేయడానికి పట్టే సమయం ఏదైతే ఉంటుందో దాన్ని ఆవర్తన కాలంగా మనం పిలుస్తూ ఉంటాం. దీన్ని సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు వీటిని యొక్క ప్రమాణాలుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత చివరిది పౌనపున్యము. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ అని అంటాం. కంపిస్తున్నటువంటి కణము ఒక సెకండ్ కాలంలో చెయ్యు కంపనాల సంఖ్యను పౌనపున్యము అని అంటాం. ఇక్కడ మనం పౌనపున్యానికి ఆవర్తన కాలానికి చిన్న తేడాను మనం గుర్తుంచుకోవాలి. పౌనపున్యం అంటే ఏంటనంటే ఒక సెకండ్ కాలంలో చెయ్యు కంపనాల సంఖ్యను పౌనపున్యం అంటున్నాం. ఆవర్తన కాలం అంటే ఏంటనంటే కంపిస్తున్నటువంటి కణము ఒక కంపనాన్ని పూర్తి చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని ఆవర్తన కాలంగా మనం పిలుస్తూ ఉన్నాం. మరి పౌనపున్యం యొక్క ప్రమాణం ఏంటనంటే హెర్జ్. దీన్ని మ్యూతో కూడా సూచిస్తాం. అలాగే తరంగ ధైర్యాన్ని మనం లాంబ్డాతో సూచించడం జరుగుతుంది. ఈ విధంగా తరంగ లక్షణాల గురించి మనం నేర్చుకుంటాం. తర్వాత మనం ఏం నేర్చుకుంటాం అనంటే తరంగ రకాలను నేర్చుకుంటాం. ఈ తరంగ రకాలు 2 రకాలుగా ఉంటాయి. 1 అనుదైర్ఘ్య తరంగాలు, 2 తిర్యక్ తరంగాలు. అందులో మొదటిది అనుదైర్ఘ్య తరంగం అని అన్నాం కదా, వీటినే మనం ధ్వని తరంగాలని కూడా పిలుస్తాం. తిర్యక్ తరంగాలనే కాంతి తరంగాలుగా వీటిని మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అనుదైర్ఘ్య తరంగాలనే ధ్వని తరంగాలు అంటాం, తిర్యక్ తరంగాలనే కాంతి తరంగాలుగా పిలుస్తూ ఉంటాం. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కింది వాటిలో కాంతి తరంగాలను గుర్తించండి అని అంటే మనం తిర్యక్ తరంగాలని చెప్పి ఆప్షన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అనుదైర్ఘ్య తరంగాలు. ఈ అనుదైర్ఘ్య తరంగాలు ఎల్లప్పుడూ కూడా సంపీడనములు మరియు విరళీకరణల రూపంలో ప్రయాణించడం జరుగుతుంది. అనుదైర్ఘ్య తరంగాలు ప్రయాణం చేస్తున్నప్పుడు కంపిస్తున్న వాయుకణాల సాంద్రత గరిష్టంగా ఉన్న బిందువును సంపీడనం అని మరియు కనిష్టంగా ఉన్నటువంటి బిందువును విరళీకరణం అని పిలవడం జరుగుతుంది. గాలిలో ఈ అనుదైర్ఘ్య తరంగాలు ధ్వని తరంగాలు ఎల్లప్పుడూ కూడా అనుదైర్ఘ్య తరంగాల రూపంలోనే ప్రయాణించడం జరుగుతుంది. ఇందులో మనం మెయిన్గా ఏం గుర్తుంచుకోవాలంటే అనుదైర్ఘ్య తరంగాలలో సంపీడ్యత విరళీకరణ రూపంలో ఈ తరంగాలు ఎప్పుడూ కూడా ప్రయాణించడం జరుగుతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాగే తిర్యక్ తరంగాలు, వీటినే మనం కాంతి తరంగాలని కూడా పిలుస్తాం. ఈ తరంగాలు ఎప్పుడు కూడా శృంగము మరియు ద్రోణి రూపంలో ప్రయాణించడం జరుగుతుంది. తిర్యక్ తరంగాలు ప్రయాణిస్తున్నప్పుడు ఏ బిందువు వద్ద గరిష్ట శక్తి ఉందో ఆ బిందువును శృంగమని, అదే విధంగా కనిష్టంగా ఉన్నటువంటి బిందువును ద్రోణి అని పిలవడం జరుగుతుంది. ఇవి ఘన ద్రవ పదార్థాల లోపల ధ్వని తరంగాలు తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణించడం జరుగుతుంది. కాంతి తరంగాలు అన్ని పారదర్శక పదార్థమైనటువంటి గాజు, నీరు, గాలిలో తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ఎందుకంటే కాంతి జనించడం ప్రయాణించడం అన్నది తిర్యక్ తరంగాల రూపంలోనే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా తరంగ రకాల గురించి మనం నేర్చుకుంటాం. అంతేకాకుండా స్వభావాన్ని బట్టి తరంగాలు తిరిగి 2 రకాలుగా మళ్ళీ వర్గీకరించవచ్చు.
అందులో మొదటిది విద్యుత్ అయస్కాంత తరంగాలు, రెండవది యాంత్రిక తరంగాలు. అందులో మొదటిదైనటువంటి విద్యుత్ అయస్కాంత తరంగాల గురించి చూద్దాం. ఈ తరంగాలు ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి యానకం అనేది వీటికి అవసరం ఉండదు. కాబట్టి యానకంలో మరియు శూన్యంలో కూడా ఈ తరంగాలు ప్రయాణించడం జరుగుతుంది. కాంతి తరంగాలు ప్రయాణించుటకు అతినీల లోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, లేజర్ కిరణాలు, రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, ఎక్స్రే కిరణాలు మొదలైనవిగా వీటికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కిరణాలు వేగం శూన్యంలో గాలిలో కాంతి వేగమునకు సమానంగా ఉంటుంది. అంటే C=3 × 10⁸ మీటర్/సెకండ్ గా మనం దీన్ని లెక్కగట్టడం జరుగుతుంది. రెండవది యాంత్రిక తరంగాలు. ఈ యాంత్రిక తరంగాలు ప్రయాణించడానికి యానకం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఎటువంటి యానకం గాని శూన్య ప్రదేశాల్లో గాని ఈ తరంగ వేగం అనేది శూన్యంగా ఉంటుంది. కాబట్టి వీటిని ధ్వని తరంగంగా మనం చూడడం జరుగుతుంది. ధ్వని ధర్మాల గురించి మనం నేర్చుకుందాం. ధ్వని ధర్మాలలో మొదటగా అనునాదం గురించి మనం చూద్దాం. సమాన సహజ పౌనపున్యం గల రెండు వస్తువులలో ఒకదానిని కంపింపజేసినప్పుడు దాని ప్రభావం రెండవ వస్తువు పైన గరిష్టమైన శబ్ద తీవ్రతతో కంపించడాన్నే అనునాదం అని అంటాం. అంటే ఒక వస్తువుని గనక మనం కంపింపజేసినప్పుడు రెండో వస్తువు కూడా ఈ మొదటి వస్తువు ఆల్రెడీ కంపనంలో ఉంటుంది కాబట్టి ఇది రెండో వస్తువు పైన కూడా కంపన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి దాన్నే అనునాదం అని పిలవడం జరుగుతుంది. అనునాదం జరగాలంటే రెండు వస్తువుల మధ్య సహజ పౌనపున్యం సమానంగా ఉంటేనే జరుగుతుంది. అందుకే మనం ఈ అనునాదానికి సంబంధించి ఒక అనునాద దండం అనేది ఒక యూ షేప్లో ఉంటుంది. దాన్ని కనుక మీరు ఒక రబ్బరు సుత్తతో కానీ కొట్టినట్టయితే, ఒకవైపు కొట్టినట్టయితే రెండో వైపు ఆటోమేటిక్గా కంపనాలు చెందడం ప్రారంభించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన కొన్ని అనువర్తనాలను చూద్దాం. అందులో మొదటగా కవాతు చేస్తూ చిన్న వంతెనను సమీపిస్తున్నటువంటి సైనికులు కవాతును ఆపండి అని చెప్పి ఆర్డర్స్ వేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే అనునాదం వల్ల ఆ బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కమాండర్ కవాతును ఆపండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ వంతెన కింద నుండి నీరు ప్రయాణిస్తున్నట్లయితే దాని పౌనపున్యం మారడం వల్ల అనునాదం అనేది జరగదు. తర్వాత పిల్లన గ్రోవి లేదా ఈల మరియు ట్రాన్సిస్టర్ పనిచేయటకు ఈ అనునాదం అనే ధర్మం మనకు ఉపయోగపడుతుంది. ఒక వాహనం నిర్దిష్టమైనటువంటి వేగంను అధిగమించిన పిమ్మట దాని ఇంజన్ నుంచి వెలువడే శబ్ద పౌనపున్యము కంపిస్తున్న వాహనం యొక్క బాడీ పౌనపున్యానికి సమానమైనప్పుడు అనునాదం వల్ల ప్రత్యేకమైనటువంటి ధ్వని వినబడడం జరుగుతుంది. ఉదాహరణకు మనం 2 వీలర్ పైన వెళ్తున్నప్పుడు అందులో లిమిట్ అనేటటువంటి ఉంటుంది. అంటే స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ని కనుక మనం క్రాస్ చేసినట్టయితే ఇంజన్ నుంచి వచ్చే సౌండ్ అనేది మొత్తం డిఫరెంట్గా అయి బాడీ మొత్తం షేక్ కావడం జరుగుతుంది. ఇది కూడా అనునాదానికి అనువర్తనంగా మనం చూడొచ్చు. ప్రతిధ్వని అంటే ఏంటనంటే ధ్వని తరంగాలు ప్రయాణిస్తున్నప్పుడు ఒక మార్గంలో ఎదురుగా ఉన్న అడ్డుతలానికి తాకి పరావర్తనం చెంది మన చెవిని చేరినప్పుడు రెండవసారి వినిపించేటటువంటి ధ్వని ఏదైతే ఉంటుందో దాన్ని ప్రతిధ్వని అని అంటాం. ఈ ప్రతిధ్వని వినాలంటే 2 షరతులు పాటించాలి. ఒకటి ఏంటనంటే ధ్వనిజనక స్థానం నుంచి పరావర్తన తలానికి మధ్య గల కనీస దూరము 16.5 మీటర్లుగా ఉండాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రతిధ్వనిని వినాలి అని అంటే మనము ధ్వనిజనక స్థానం నుంచి ఎంత డిస్టెన్స్ ఉండాలనంటే 16.5 మీటర్ల దూరం అనేది ఉండాలి. రెండో షరతు ఏంటనంటే ధ్వనికి ప్రతిధ్వనికి మధ్య కనీసం కాల వ్యవధి ఎంత ఉంటుందనంటే 1/10 సెకండ్లో 1/10 ఉంటుంది. ప్రతిధ్వనికి సంబంధించిన అనువర్తనాలను చూద్దాం. లోతైన బావులు, లోయలు మరియు గనుల లోతును కనుగొనడానికి ప్రతిధ్వనిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా సముద్రపు లోతును తెలుసుకోవడానికి ఉపయోగించబడేటటువంటి సోనార్ అను పద్ధతి కూడా ఈ ప్రతిధ్వని అనే ధర్మం పైన ఆధారపడి పనిచేస్తుంది. ఎత్తైన 2 భవనాలు లేదా పర్వతాల మధ్య దూరాన్ని లెక్కించడానికి కూడా ఈ ధర్మాన్నే ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా డాక్టర్లు ఉపయోగించే స్టెథోస్కోప్ అన్నది ధ్వని బహుళ పరావర్తన సూత్రం ఆధారంగానే పనిచేస్తుంది. గోల్కొండ కోట వద్ద ఉన్న ప్రధాన ద్వారాల వద్ద శబ్దం చేసినప్పుడు అది బహుళ పరావర్తనం చెంది కోట పైన
7 సార్లు వినిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిధ్వని యొక్క అనువర్తనాలు, ఉపయోగాలుగా మనం చూడొచ్చు. ధ్వని వేగం గురించి నేర్చుకుందాం. గాలికి గల భౌతిక రాశుల్లో ముఖ్యమైనవి ఉష్ణోగ్రత, పీడనము, సాంద్రత మరియు తేమ. వీటి ఆధారంగా చేసుకొని మొట్టమొదటిసారిగా గాలిలో ధ్వని వేగాన్ని లెక్కించడానికి కావలసినటువంటి సమీకరణాన్ని 16వ శతాబ్దంలో న్యూటన్ ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు గాలిలో ధ్వని వేగంపై ఉష్ణోగ్రత ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గాలిలో ధ్వని వేగం అనేది దాని పరమ ఉష్ణోగ్రత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి గాలి ఉష్ణోగ్రతకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ చొప్పున పెంచినప్పుడు దానిలో ధ్వని వేగం అన్నది 0.61 మీటర్ పర్ సెకండ్ గా పెరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత అధికంగా ఉన్న వేసవి కాలంలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనం మెయిన్గా ఏం గుర్తుంచుకోవాలనంటే, కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారనంటే, ఏ కాలంలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుందని అడిగి ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. శీతాకాలం, వర్షాకాలం, వేసవి కాలం, పైవేవి కావని చెప్పి ఇచ్చినప్పుడు మనము వేసవి కాలంలో ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుందనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గాలిలో ధ్వని వేగంపై సాంద్రత ప్రభావం గురించి చూద్దాం. గాలిలో ధ్వని వేగం అనేది దాని సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే సాంద్రత తగ్గినట్లయితే ధ్వని వేగం పెరుగుతుంది. వేరువేరు వాయువులలో సాంద్రతలు వేరువేరుగా ఉండటం వలన ధ్వని వేగం కూడా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు మనకు లభించే వాయువులలో అన్నిటికంటే తేలికైనటువంటి వాయువు హైడ్రోజన్ వాయువు. దీని సాంద్రత తక్కువగా ఉండడం వల్ల ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి H2 వాయువు లోపల ధ్వని వేగం సుమారు 1200 మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. అదేవిధంగా అనేక వాయువుల మిశ్రమ పదార్థమైనటువంటి గాలి సాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ధ్వని వేగం గాలిలో 330 మీటర్ పర్ సెకండ్ గా ఉండడం జరుగుతుంది. గాలిలో ధ్వని వేగంపై పీడన ప్రభావాన్ని చూద్దాం. గాలిలో ధ్వని వేగం అనేది దాని పీడనంపై ఆధారపడి ఉండదు. అనగా పీడనం అనేది పెంచినా లేదా తగ్గించినా ధ్వని వేగం ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి వాతావరణంలో ఉన్నటువంటి పీడనం అనేది ధ్వని వేగాన్ని ఎలాంటి మార్పు చేర్పు లేకుండా ఎప్పుడూ న్యూట్రల్ గానే ఉంటుంది. గాలిలో ధ్వని వేగంపై తేమ ప్రభావాన్ని చూద్దాం. గాలిలో ఉన్న నీటి ఆవిరి శాతాన్ని తేమ లేదా ఆర్ద్రత అని మనం అంటాం. ఈ తేమ శాతం పెరిగినట్లయితే గాలి సాంద్రత తగ్గి దానిలో ధ్వని వేగం పెరుగుతుంది. కాబట్టి వర్షం పడి వెలిసిన పిమ్మట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గాలి యొక్క తేమ శాతం పెరగడం వల్ల ధ్వని వేగం కూడా పెరగడం జరుగుతుంది. ఒకవేళ పొడి రోజు అంటే వేసవిలో ఒక రోజు అనుకుందాం, లేదా తడి రోజు వర్షాకాలంలో ఒక రోజు అనుకుందాం. ఇక్కడ సమాన ఉష్ణోగ్రతలు ఉన్నాయనుకుంటే ధ్వని వేగంను పోల్చినప్పుడు తడి రోజులో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొడి రోజు సాంద్రత కంటే తడి రోజు సాంద్రత తక్కువగా ఉంటుంది. నీటిలో ధ్వని వేగం గాలి కంటే ఎక్కువ మరియు ధ్వని వేగం గాలిలో కంటే నీటిలో వేగంగా ప్రయాణిస్తుంది. నీటిలో ధ్వని వేగం సెకనుకు 1480 మీటర్లు, స్వేద జలంలో వేగం సెకనుకు 1450 నుండి 1498 మీటర్ల మధ్య మారవచ్చు. దీనికి విరుద్ధంగా ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెంటీగ్రేడ్ల నుండి 25 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉన్నప్పుడు సముద్ర నీటి వేగము సెకనుకు 1531 మీటర్లలో ఉంటుంది. అదేవిధంగా ఘన పదార్థాలలో ధ్వని వేగాన్ని చూసినట్టయితే శబ్దం అనేక కణాల మధ్య ఢీకొనడం, ఒక అణువు తర్వాత వాటిని కొట్టడం వంటి వాటి ద్వారా వ్యాపించే ఆటంకం తప్ప మరొకటి కాదు. ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు లేదా వాయువుల కంటే గణనీయంగా దట్టంగా ఉంటాయి మరియు వాయువుల కంటే ద్రవాలు మరియు ద్రవాలలో కంటే ఘన పదార్థాలలో అణువులు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. సాంద్రత కారణంగా ఈ దగ్గరగా ఉండడం వల్ల అవి చాలా త్వరగా ఢీకొడతాయి. ప్రభావవంతంగా ఒక ఘన అణువు దాని పొరుగు అణువులోకి ప్రవేశించడానికి తక్కువ సమయం పడుతుంది. ఈ ప్రయోజనం కారణంగా ఘన పదార్థాల్లో ధ్వని వేగం వాయువు కంటే వేగంగా ఉంటుంది. ఘన పదార్థంలో ధ్వని వేగం సెకనుకు 6000 మీటర్లు కాగా
ఉక్కులో ధ్వని వేగం సెకనుకు 5100 మీటర్లకు సమానం. ధ్వని వేగం గురించి మరొక ఆసక్తికరమైన విషయం ఏంటనంటే ధ్వని గాలిలో కంటే వజ్రంలో 35 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. 35 డిగ్రీ సెంటీగ్రేడ్ల వద్ద మానవుడి రక్తం యందు గల ధ్వని వేగం ఎంత ఉంటుందనంటే 1570 మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. అంతేకాకుండా వాయువులలో హైడ్రోజన్ వాయువు యందు ధ్వని వేగం ఎంత ఉంటుందంటే 1200 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. సాధారణమైన గాలి యందు ధ్వని వేగం 330 మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. తర్వాత సూపర్ సోనిక్ వేగం గురించి నేర్చుకుందాం. వస్తువు వేగం అనేది ధ్వని వేగం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని సూపర్ సోనిక్ వేగం అని అంటాం. ఉదాహరణకు జెట్ విమానాలు, రాకెట్లు, క్షిపణులు మొదలైనవన్నీ కూడా సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తాయి. సాధారణంగా సూపర్ సోనిక్ వేగాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటి అనంటే మాక్ నెంబర్. ఏ విధంగా మనం కొలుస్తామనంటే మాక్ నెంబర్ ఈజ్ఈక్వల్ టు వస్తు వేగం బై ధ్వని వేగం ద్వారా ఈ సూపర్ సోనిక్ వేగాన్ని మనం కొలవచ్చు. జెట్ విమానాలు సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించినప్పుడు అత్యంత శక్తివంతమైన షాక్ వేవ్ అనే ధ్వని తరంగాలు ఉత్పత్తి చేస్తాయి. ఈ సందర్భంలో వెలువడిన ధ్వనిని సోనిక్ బూమ్ అని పిలవడం జరుగుతుంది. యుద్ధ నౌకలు లేదా జలాంతర్గాముల నుండి విడుదల చేయబడిన క్షిపణులు సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించినప్పుడు బౌ వేవ్ అను అత్యంత శక్తివంతమైన తరంగాలు విడుదల చేయబడతాయి. అంతేకాకుండా వస్తువు వేగముల రకాలను బట్టి 4 రకాలుగా వర్గీకరించారు. ఒకటి సబ్సోనిక్ వేగం, రెండోది సోనిక్ వేగం, మూడోది సూపర్ సోనిక్ వేగం, నాలుగోది హైపర్ సోనిక్ వేగం. ఇందులో మొదటిదైనటువంటి సబ్సోనిక్ వేగం అంటే ఏంటో చూద్దాం. వస్తువుల వేగం అనేది ధ్వని వేగం కంటే తక్కువగా ఉన్నట్లయితే దానిని సబ్సోనిక్ వేగం అని అంటాం. ఉదాహరణకు కారు, బస్సు వేగాలు. ఈ సందర్భంలో మాక్ నెంబర్ అనేది 1 కంటే తక్కువగా ఉంటుంది. రెండవది సోనిక్ వేగం. ఏ వస్తువునైనా ధ్వని వేగంనకు సమానమైన వేగంతో ప్రయాణించినట్లయితే ఆ వేగాన్ని సోనిక్ వేగం అని అంటాం. అంటే దీని యొక్క మాక్ నెంబర్ అనేది 1కి సమానంగా ఉంటుంది. సూపర్ సోనిక్ వేగం అంటే ఏంటనంటే వస్తు వేగం అన్నది ధ్వని వేగం 1 నుండి 5 రెట్ల వరకు ఉన్నట్లయితే ఆ వేగంను సూపర్ సోనిక్ వేగం అంటాం. ఉదాహరణకు జెట్ విమానాలు, రాకెట్లు, క్షిపణులు ఈ వేగాలతో పనిచేస్తాయి. ఈ సందర్భంలో మాక్ నెంబర్ అనేది 1 నుంచి 5 వరకు ఉంటుంది. నాలుగవది హైపర్ సోనిక్ వేగం. వస్తు వేగం అనున్నది ధ్వని వేగం 5 రెట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానిని హైపర్ సోనిక్ వేగం అని అంటాం. ఉదాహరణకు బ్రహ్మస్ టు క్షిపణి ఇది హైపర్ సోనిక్ వేగాన్ని కలిగి ఉంటుంది. తర్వాత ధ్వని ముద్రణ మరియు పునరుత్పత్తి గురించి నేర్చుకుందాం. మొట్టమొదటిసారిగా ధ్వని తరంగాలను స్టీలు ఫలకపై రికార్డు చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త పాల్సన్. కానీ ఈ పద్ధతి యందు పునరుత్పత్తి అయిన ధ్వని తీవ్రత మరియు స్పష్టత తక్కువ ఉండడం వల్ల ప్రస్తుతం ఈ పద్ధతిని ప్రపంచంలో ఎక్కడా కూడా పాటించడం లేదు. తర్వాత గ్రామ్ఫోన్ ప్లేట్ల పైన ధ్వనిని రికార్డ్ చేసి పునరుత్పత్తి చేసిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. ఈ పద్ధతి యందు పునరుత్పత్తి అయిన ధ్వని తీవ్రత మరియు స్పష్టత చాలా ఎక్కువగా ఉంది. తర్వాత టేప్ రికార్డులలో ఉపయోగించబడు ప్లాస్టిక్ టేపుల పైన ఫెర్రస్ ఆక్సైడ్ అను అయస్కాంత పదార్థాలతో పూత పూస్తారు. ఈ పద్ధతి యందు ఎంత పౌనపున్యం గల ధ్వని రికార్డు చేయబడునో అంతే పౌనపున్యం గల ధ్వనిని ఎన్నిసార్లైనా పునరుత్పత్తి చేయవచ్చు. సినిమా రీల్నకు ఇరువైపులా ధ్వనిని రికార్డు చేయుటకు మరియు పునరుత్పత్తి చేయుటకు కాంతి విద్యుత్ ఫలితం అను సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఆధునిక కాలంలో సీడీలు, దీనినే కాంపాక్ట్ డిస్క్ అని, తర్వాత డివిడీలు మరియు పెన్ డ్రైవ్లను ఉపయోగిస్తున్నారు. సీడీని సోనీ కంపెనీ వారు కొన్ని ఇతర ఎలక్ట్రానిక్ సంస్థల సహకారంతో 27 సంవత్సరాల క్రిందట ఆవిష్కరించారు. ఈ సీడీల పైన సమాచారంను నిల్వ చేసి తిరిగి సంగ్రహించుటకు లేజర్ కిరణాలను ఉపయోగిస్తారు. తర్వాత డాప్లర్ ఫలితం గురించి చూద్దాం. డాప్లర్ ఫలితం అనంటే ధ్వని జనకము మరియు పరిశీలకునికి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు పరిశీలకుడు విను ధ్వని పౌనపున్యంలో గల మార్పునే డాప్లర్ ఎఫెక్ట్ అని అంటాం. డాప్లర్ ఫలితం ధ్వని కాంతితో పాటు మిగిలిన అన్ని తరంగాల విషయంలో అనువర్తింప చేయవచ్చు. ధ్వని విషయంలో పరిశీలకుడు విన్న దృశ్య పౌనపున్యంకు ఒక సమీకరణాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సమీకరణాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే N1 = V
ప్లస్ ఆర్ మైనస్ v0 బై v ప్లస్ ఆర్ మైనస్ vs ఇంటూ n అని ఈ సమీకరణం ఉంటుంది. ఇందులో v అని అంటే ధ్వని వేగం, v0 అని అంటే ధ్వని పరిశీలకుడి వేగం, vs అని అంటే ధ్వని జనక వేగం, n అని అంటే ధ్వని అసలు పౌనపున్యంగా మనం చూడొచ్చు. అంతేకాకుండా డాప్లర్ ప్రభావం యొక్క అనువర్తనాలను కనుక మనం పరిశీలించినట్టయితే సముద్ర అంతర భాగంలో చెలుస్తున్నటువంటి జలాంతర్గామి యొక్క ఉనికిని కావచ్చు, వేగాన్ని కావచ్చు, అది ఏ వైపు కదులుతుందనే దిశను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ సోనార్ అనేటటువంటిది కూడా డాప్లర్ ఫలితం ఆధారంగానే పనిచేస్తుంది. అంతేకాకుండా గగనతలంలో ఎగురుతున్నటువంటి విమానాలు, రాకెట్లు మొదలైన వాటి యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఒక రాడార్ ఉంటుంది. ఈ రాడార్ కూడా డాప్లర్ ప్రభావం పైనే ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా సూర్యుని ఆత్మభ్రమణ దిశను తెలుసుకోవడానికి, శనిగ్రహణం చుట్టూ ఉన్నటువంటి రంగురంగు వలయాలను అధ్యయనం చేయడానికి, తర్వాత విశ్వంలో ఉన్న బైనరీ స్టార్స్ ను గురించి అధ్యయనం చేయడానికి, అంతేకాకుండా మానవ శరీరం లోపల ఉండేటటువంటి రక్త సరఫరాలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోవడానికి, గర్భస్థ శిశువు యొక్క హృదయ స్పందనాన్ని తెలుసుకోవడానికి కూడా ఈ డాప్లర్ టెస్ట్ ఆధారంగానే శిశువు యొక్క హృదయ స్పందన ఏ విధంగా ఉందో తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత కూడల వద్ద ఉన్నటువంటి వాహనాల వేగాలను గాని, అవి ఏ స్పీడ్ లో వెళ్తున్నాయనే ఒక స్పీడ్ గన్ మనం పెట్టడం జరుగుతుంది కదా, స్పీడ్ గన్ కూడా డాప్లర్ ఫలితం ఆధారంగానే పనిచేయడం జరుగుతుంది. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి కృత్రిమ ఉపగ్రహాల కక్షలు, ఎత్తులను కూడా తెలుసుకోవడానికి ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విశ్వం అనేది నానాటికి వ్యాకోచిస్తుందని చెప్పి తెలియజేసేది కూడా ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని నిరూపించడానికి కూడా ఏం ఉపయోగపడుతుందనంటే డాప్లర్ ఫలితం ఉపయోగపడుతుందని చెప్పి మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ధ్వని లక్షణాల గురించి నేర్చుకుందాం. ఈ ధ్వని లక్షణాలలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అనంటే ధ్వని తీవ్రత, సాహిత్యము, దీన్నే ఇంగ్లీష్ లోపల పిచ్ అని అంటాం. తర్వాత నాద గుణము. ఇందులో మొదటిదైనటువంటి ధ్వని తీవ్రత గురించి నేర్చుకుందాం. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి కంపన పరిమితి పెరిగినట్లయితే ధ్వని తీవ్రత కూడా పెరగడం జరుగుతుంది. దీని యొక్క ప్రమాణం ఏంటనంటే డెసిబెల్స్. ఈ ప్రమాణాన్ని అలెగ్జాండర్ డెసిబెల్ పేరు నుండి గ్రహించడం జరిగింది. ధ్వని తీవ్రత అన్నది దూర వర్గమునకు విలోమానుపాతంలో ఉంటుంది. ధ్వని జనకం నుండి దూరం పెరిగినట్లయితే ధ్వని తీవ్రత క్రమంగా తగ్గడం జరుగుతుంది. దీన్ని ఏమంటామనంటే మొత్తాన్ని ధ్వని తీవ్రత అని అంటాం. ఇందులో మెయిన్ గా మనము ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ధ్వని తీవ్రత యొక్క ప్రమాణం ఏంటి అనంటే డెసిబెల్ అని గుర్తుంచుకోవాలి. ధ్వని ప్రమాణాన్ని అలెగ్జాండర్ డెసిబెల్ పేరు నుంచి గ్రహించడం జరిగిందని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ధ్వని లక్షణాలలో రెండోది ఏంటి అనంటే సాహిత్యం. దీన్నే ఇంగ్లీష్ లో పిచ్ అని అంటాం. ఇది కేవలం పౌనపున్యం మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ పౌనపున్యం అనేది పెరిగినట్లయితే సాహిత్యం కూడా పెరిగి కీచ్ అనేటటువంటి ఒక శబ్దం విడుదల కావడం జరుగుతుంది. సాహిత్యం అనేది కంపన పరిమితిపై ఆధారపడి ఉండదు. తర్వాత మూడవది నాదగుణము. నాదగుణం అంటే ఏంటనంటే ఒకేసారి అనేక ధ్వనులు మన చెవిని చేరినప్పటికీ వేరువేరు ధ్వనులను మన చెవి వేరువేరుగా గుర్తిస్తుంది. ఈ ధర్మాన్నే మనము నాదగుణం అని అంటాం. ఇది ధ్వనిని వింటున్నప్పుడు శ్రోత యొక్క శృతి గ్రాహ్యతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేరువేరు వ్యక్తులయందు నాదగుణము వేరువేరుగా ఉండడం జరుగుతుంది. ధ్వని లక్షణాల అనువర్తనాలు గనక మనం పరిశీలించినట్టయితే మగవారి కంఠస్వరం, సింహం గర్జించినప్పుడు మరియు ఏనుగు గీకరించినప్పుడు వెలువడే ధ్వనులయందు కంపన పరిమితి ఎక్కువగాను పౌనపున్యం తక్కువగాను ఉంటుంది. కాబట్టి ఈ స్వరాలు గంభీరంగా ఉంటాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు, స్త్రీలు, దోమల స్వరం యందు వెలువడేటటువంటి ధ్వనులలో కంపన పరిమితి తక్కువగాను పౌనపున్యం ఎక్కువగాను ఉంటుంది. ఈ కారణం వల్ల ఈ స్వరాలన్నీ కూడా కీచుమంటూ శబ్దాలు రావడం జరుగుతుంది. తర్వాత సంగీత ధ్వని లక్షణాలను గురించి నేర్చుకుందాం. ఈ సంగీత ధ్వని లక్షణాలలో మనం ఏం నేర్చుకుంటామనంటే మాధుర్యము, రెండోది హార్మోని గురించి నేర్చుకుంటాం. అసలు సంగీత ధ్వని లక్షణాలు ఏంటో చూద్దాం. సంగీతంలో స్వరంను అనుస్వరము లేదా అపస్వరము అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. వినడానికి ఇంపుగా ఉన్న స్వరంను అనుస్వరమని, ఇంపుగా లేనటువంటి స్వరాన్ని అపస్వరమని అంటాం. సంగీతంలో అనుస్వరంను తిరిగి మాధుర్యము,
హార్మోని అనే 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొదటిదైనటువంటి మాధుర్యం గురించి చూద్దాం. సంగీత వాయిద్యాలను ఒకదాని పిమ్మట మరొకదాన్ని వాయించినప్పుడు ఆ స్వరాలు వినడానికి ఇంపుగా ఉన్నట్లయితే వాటిని మాధుర్యం అని అంటాం. ఉదాహరణకు భారతీయ జానపద సంగీతం. రెండవది హార్మోని. సంగీత వాయిద్యములన్నింటినీ కలిపి ఒకేసారి వాయించినప్పుడు ఆ స్వరాలు వినడానికి ఇంపుగా ఉన్నట్లయితే వాటిని హార్మోని అని అంటాం. ఉదాహరణకు పాశ్చాత్య సంగీతం. భారతీయ సంగీతంలో ఉపయోగించబడేటటువంటి సప్త స్వరాలలో మొదటిది సా పౌనపున్యం 256 హెర్జులు, చివరి సా పౌనపున్యం 512 హెర్జులు ఉంటుంది. కాబట్టి దీనిని డయాటానిక్ అని పిలవడం జరుగుతుంది. ఈ ధ్వని లెసన్ లో చిట్ట చివరి టాపిక్ అయినటువంటి ధ్వని కాలుష్యం గురించి నేర్చుకుందాం. నిత్య జీవితంలో వివిధ వస్తువుల నుంచి వెలువడే ధ్వని తీవ్రతను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తాం. అందులో కొన్ని అంశాలలో ఎంత ధ్వని ఉత్పన్నమవుతుందో చూద్దాం. ఈ ధ్వని ఉత్పన్నమయ్యేటటువంటి ఆ తీవ్రతను మనం డెసిమిల్స్ లో కొలవడం జరుగుతుంది. అందులో చెట్ల కొమ్మలు, పచ్చిక బయళ్ళు, నీటి అలలు, కిటికీ తెరలు వాటి యొక్క డెసిమిల్స్ ఎంత అనంటే 0. ఈ ధ్వనులను మనము వినలేము. తర్వాత గుసగుసల యొక్క డెసిమిల్స్ ఎంత అనంటే 20 నుంచి 30 డెసిమిల్స్ ఉంటుంది. తర్వాత సంభాషణ యొక్క డెసిమిల్స్ ఎంత అనంటే 40 నుంచి 60. లోలకం గడియారంలో ఉన్నటువంటి ఆ పెండ్యులం ఏదైతే ఉంటుందో దాని యొక్క డెసిమిల్స్ 30. టెలిఫోన్ యొక్క సౌండ్ 60 డెసిమిల్స్. ట్రాఫిక్ యొక్క సౌండ్ 80 నుంచి 90 డెసిమిల్స్. జెట్ ప్లేన్స్, రాకెట్స్ యొక్క డెసిమిల్స్ 100 నుంచి 200 డెసిమిల్స్. తర్వాత రాక్ మ్యూజిక్ 120 డెసిమిల్స్. జిఎస్ఎల్వి రాకెట్ 250 డెసిమిల్స్ ఉంటుంది. అంతేకాకుండా ఉరుమినప్పుడు మనకు వెలువడేటటువంటి శబ్దం 150 డెసిమిల్స్ గా ఉంటుంది. ధ్వని తీవ్రత అనేది 65 డెసిమిల్స్ దాటినట్లయితే మానవుని యొక్క ఆరోగ్యంపై చెడు ఫలితాలను కలుగజేస్తుంది. కాబట్టి దీనినే మనం ధ్వని కాలుష్యం అని అంటాం. ధ్వని కాలుష్యానికి మెయిన్ కారణాలు ఏంటో చూద్దాం. అందులో ట్రాఫిక్ నుంచి వెలువడేటటువంటి ధ్వనులు, పరిశ్రమల యంత్ర భాగాల నుంచి వాటి సైరన్ల నుంచి వెలువడే శబ్దాలు, లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం ద్వారా లేదా బాణాసంచాలు కాల్చడం ద్వారా కూడా ధ్వని కాలుష్యం ఎక్కువగా వస్తుంది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు మొదలైన వాటి నుంచి కూడా వెలువడే ధ్వని తీవ్రత అధికంగా ఉంటే ధ్వని కాలుష్యం ఏర్పడడం జరుగుతుంది. ధ్వని కాలుష్యం వలన కలిగేటటువంటి చెడు ఫలితాలు ఏంటో చూద్దాం. ధ్వని కాలుష్యం వల్ల కొంతమందిలో గుండెకు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి. ధ్వని తీవ్రత అనేది 120 డెసిమిల్స్ దాటినట్లయితే దానివల్ల కర్ణబేరిలో విపరీతమైనటువంటి నొప్పి కలగడం జరుగుతుంది. ఒకేసారి వచ్చు అధిక తీవ్రత వల్ల ధ్వనుల వల్ల చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ఎక్కువగా హాని జరుగుతుంది. ధ్వని కాలుష్యానికి నిరంతరం గురైనటువంటి వ్యక్తి నిశ్శబ్ద ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెవి అందు ఏదో ఒక శబ్దము వినబడ్డట్లుగా అనిపిస్తుంది. ఈ విధంగా అనిపించేటటువంటి ఆ మానసిక స్థితిని ఏమంటామనంటే టిన్నిసిస్ అని అంటాం. అంటే వాళ్ళు సైలెంట్ గా ఉన్నటువంటి ప్లేస్ లోకి వెళ్ళినా గానీ వాళ్ళ చెవిలో ఏదో ఒకటి రింగ్ శబ్దం లాగా వినబడడం జరుగుతూ ఉంటుంది. దాన్నే టిన్నిసిస్ అని అంటాం. తర్వాత ధ్వని కాలుష్య నివారణ గురించి చూద్దాం. పరిశ్రమలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు మరియు రాకెట్ ప్రయోగశాలల్లో తర్వాత జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా లౌడ్ స్పీకర్లు గాని బాణసంచాలు గాని కాల్చేటప్పుడు చట్టపరమైన ఆంక్షలు అనేటటువంటి విధించడం చేయాలి. అంతేకాకుండా ఇంటిలో ధ్వనిని శోషించుకునేటటువంటి వస్తువులను ఎక్కువ ఉపయోగించాలి. వాటిలో ముఖ్యమైన ఏంటంటే ఓపెన్ విండోస్, తర్వాత కార్పెట్లు, బట్టలు, దూది, థర్మాకోల్ షీట్లు, చెట్ల కొమ్మలు, ఫర్నిచర్ మొదలైనవి ఇంట్లో అమర్చుకోవడం జరుగుతుంది. మన దేశంలో న్యూఢిల్లీ ధ్వని కాలుష్యంలో మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ ద్వితీయ స్థానంలో ఉంది. తర్వాత భారత ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను నిశ్శబ్ద మండలాలుగా ప్రకటించింది. వాటిలో కొన్ని ముఖ్యమైన ఏంటివో చూద్దాం. విద్యాలయాలు, వైద్యాలయాలు, గ్రంథాలయాలు, ప్రార్థనా మందిరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, మానవ నివాసిత ప్రాంతాలలో నిశ్శబ్ద మండలాలుగా ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంతాల వద్ద పగలు సమయంలో 30 నుంచి 40 డెసిమిల్స్ కాగా రాత్రి సమయంలో 20 నుంచి 30 డెసిమిల్స్ ధ్వని మాత్రమే ఉండాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.